హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. యాజ్ ఏ పేరెంట్గా మనం ఏమేం తప్పులు చేస్తున్నాం, చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలకి మార్నింగ్ అయినా కానీ ఈవినింగ్ అయినా కానీ ఇంట్లో స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టడం లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తున్నారంటే బయట ఫుడ్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. మనం ఫస్ట్ యాజ్ ఏ మదర్గా మనం ఇంట్లో వండి పెట్టామనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి కేటాయించి మార్నింగ్ స్నాక్స్కైనా మనం ముందే ప్రిపేర్ చేసేసి, అంటే జంతికలైనా కానీ అసలు ఏదో ఒకటి 1 వీక్లో కొన్ని చేసి పెడితే ఆ 1 వీక్లో అట్లీస్ట్ 4 డేస్ అయినా వాళ్ళకి అవి యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక 3 డేస్ మనం ఫ్రూట్స్ యూస్ చేసేయచ్చు. ఇంకొకటి ఏంటిదంటే మనం ఎక్కువగా తప్పు చేసేది ఈవినింగ్ టైంలో పిల్లలు రాగానే వాళ్ళకి, అంటే వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ 9కి వెళ్ళి 5కి వస్తున్నారు, అప్పటికే వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు. మనం ఏం చేయాలంటే ఆ టైంలో వాళ్ళకి ఎక్కువగా టమ్మీ ఫుల్ అయ్యేలాగా మనం ఏదైనా కానీ వండి పెడితే వాళ్ళు తినేసి వాళ్ళ హోంవర్క్స్ అనేది, లేదంటే వాళ్ళు ఏదైనా చదువుకునేది ఉంటే అది చదివేస్తారు. కాబట్టి మనం ముఖ్యంగా అట్లీస్ట్ మనం 30 డేస్లో అట్లీస్ట్ ఒక 25 డేస్ 5 డేస్ ఏదైనా మనం చేయలేక హెల్త్ ఇష్యూస్ వచ్చి మనం చేయలేకున్నా 25 డేస్ మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే పిల్లలకి ఏదో ఒక టమ్మీ ఫుల్ అయ్యేలాగా ఈవినింగ్ టైంలో మనం ఒక 5 రూపీస్ ఇవ్వచ్చు, లేదు ఒక 10 రూపీస్ ఇవ్వచ్చు. వాళ్ళు లేస్ కొనుక్కుంటారు, కుర్కురే కొనుక్కుంటారు, లేదంటే బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటారు. కానీ దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ మనం కేటాయించి ఏదో ఒక స్నాక్స్ అనేది, అంటే గోబీ అయినా కానీ నూడిల్స్ అయినా కానీ ఇంట్లోనే, లేదు అంటే ఆలూ పరోటా, ఇట్లా ఏదో ఒకటి మనం ఇంట్లోనే టిఫిన్స్ అయినా కానీ ఈవినింగ్ టైమే చేసేసామనుకోండి, వాళ్ళు రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళు టమ్మీ ఫుల్గా తినేస్తారు. తినేసిన తర్వాత వాళ్ళకి చాలా ఎనర్జీ వచ్చేసి చదవడానికి కూడా రాయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి మనం ఏదైనా కానీ ఈవినింగ్ టైంలో ఇలా పిల్లలకి చేసి పెట్టడం చాలా మంచిది. అదే మనం బయట ఫుడ్ తెప్పించామనుకోండి, లేదు బయట ఫుడ్డే అట్లీస్ట్ 10 రూపీస్ 15 రూపీస్ ఇచ్చినా కూడా వాళ్ళకి అది కడుపు నిండదు. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువగా చదవడానికి రాయడానికైనా కానీ ఇంట్రెస్ట్ చూపారు. మనం ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి వాళ్ళకి ఇష్టమైనవైనా కానీ, లేదు అంటే హెల్తీ ఫుడ్స్, లేకుంటే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి, అలాంటివైనా కానీ వాళ్ళకి కట్ చేసేసి వాళ్ళు రాకముందే మనం ఇచ్చేసామనుకోండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తినేస్తారు. మనం ఇదొక్క తప్పు చేయకూడదు. బయట నుంచి ఫుడ్స్ అనేది ఎక్కువగా అవాయిడ్ చేస్తూ ఉన్నామనుకోండి, వాళ్ళు ఇంట్లోనే అలవాటు అవుతూ ఉంటారు. ఎప్పుడో ఒక 1 డే లేదంటే సండేస్ అప్పుడు చీటింగ్ డేస్ అని పెట్టుకొని వాళ్ళకు అలా తినిపిస్తే అట్లీస్ట్ వాళ్ళు మన మాట అయినా కానీ వింటూ ఉంటారు. వాళ్ళ హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే యాజ్ ఏ మదర్గా మనం ఏం చేయాలంటే ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు డైలీ ఈవినింగ్ ఈ స్నాక్స్ అని మనం చేస్తూ ఉండాలి. ఒకరోజు ఆలూ పరోటా, ఒకరోజు గోబీ మంచూరియా మనమే ఇంట్లో చేసి పెడితే వాళ్ళకి టమ్మీ ఫుల్ అయిపోతుంది. అదే డబ్బులతో మనం ఇంట్లో మొత్తం కూడా తినొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు